అందరికీ నమస్కారం. పుష్పలో ఓ డైలాగ్ ఉంది. అది గంగమ్మ తల్లి జాతరకు సంబంధించి రామతీర్థం గంగమ్మ తల్లి తిరునాల ఆ సక్సెస్ కూడా వైసీపీ సూపర్ సక్సెస్ అయింది. అయితే ఒకసారి ఆ డైలాగ్ కూడా మనం గుర్తు చేసుకున్నాం. గంగమ్మ తల్లి జాతరలో వేట పొట్టేళ్లను రప్ప రప్ప, అదేవిధంగా రామతీర్థం గంగమ్మ తల్లి జాతరలో బూచేపల్లి ఆధ్వర్యంలో కూడా వైసీపీ ప్రభలపై వైసీపీ నాయకులు కార్యకర్తలు చేసినటువంటి విమర్శలు టీడీపీపై రప్ప రప్ప విమర్శలు చేశారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాజకీయంగా కూడా బూచేపల్లికి రాబోయే రోజుల్లో మంచి పదవులు వస్తాయని అక్కడ పెద్ద ఆయన కారుమూరి నాగేశ్వరరావు గారు ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలంతా కూడా ఉద్యోగమరకమైనటువంటి ప్రసంగం చేయటం జరిగింది. గంగమ్మ తల్లి జాతర అంటేనే రామతీర్థం, చేమకుర్తి, అదేవిధంగా సంతనూతలపాడు, అటు మర్రిచెట్లపాలెం ఆయా ప్రాంతాల నుంచి కూడా భారీగా అక్కడికి మెయిన్ గా కూడా 5 ప్రభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 ప్రభల్లో కూడా బూచేపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వైసీపీ ప్రభ దగ్గర అయితే జనాలు ఇసుకేస్తే రాళ్ళంత జనాలు కూడా వచ్చారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. భారీగా అక్కడకు నెల్లూరు మాధవ ఈవెంట్స్ ఆధ్వర్యంలో కూడా మరి వారు చేసినటువంటి కొన్ని డాన్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి వైసీపీ లీడర్షిప్ అంటే కార్యకర్తలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు, అదేవిధంగా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఫ్లెక్సీలు పట్టుకొని వారంతా కూడా అక్కడ హడావిడి చేసినటువంటి సందర్భాలు అయితే రాజకీయంగా కూడా ఇంకా బూచేపల్లి మరిన్ని పదవులు పొందటానికి ఇది ఒక మరి అక్కడ ఉన్నటువంటి అభిమానులు, వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు వారందరితో కూడా ఆయన ఆప్యాయంగా పలకరిస్తూ స్టేజ్ మీద చేసినటువంటి ప్రసంగం వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ఆయన ఘంటాపథంగా కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో బూచేపల్లి బర్త్డే మరికొన్ని రోజులు ఉన్న సందర్భంగా కూడా అక్కడ డ్రోన్ తోటి ఒక ఏవీని, ఆ డ్రోన్ కూడా ఒక స్క్రీన్ ని వేలాడదీస్తూ ఆ స్క్రీన్ లో బూచేపల్లి ప్రస్థానం కూడా అక్కడ చూపిస్తూ మరి హైలైట్ గా కూడా ఆ కార్యక్రమానికి నిలిచిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో అమ్మ బూచేపల్లి అంకాయమ్మ కూడా మాట్లాడటం జరిగింది. మెయిన్ గా రామతీర్థం తిరునాళ్ళకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభలు ఏర్పాటు చేశారు, వైసీపీ ఆధ్వర్యంలో ప్రభలు ఏర్పాటు చేశారు. గతంలో ఊరేగింపులు చూసాం. అయితే తిరునాళ్ళ సందర్భంగా కూడా వైసీపీ ప్రభ దగ్గర అయితే భారీగా మరి ప్రజలంతా కూడా చేరుకోవటం జరిగిందని మనం తెలియజేసుకోవచ్చు. రాజకీయంగా బూచేపల్లి కుటుంబం అంటే చేమకుర్తి, దర్శి, అదేవిధంగా సంతనూతలపాడు ఆయా మండలాల్లో కూడా వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. నిన్న చేమకుర్తి తిరునాళ, మరి రాత్రి రామతీర్థం తిరునాళ, మరి ఈ రోజు గుంటిగంగా తిరునాళ్ళకు సంబంధించి కూడా భారీగా వైసీపీ ప్రభలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మరి రాబోయే రోజుల్లో రాజకీయంగా కూడా సూపర్ సక్సెస్ అవుతారనే దానికి ఇది ఒక చక్కని ఉదాహరణగా కూడా తెలియజేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి అభిమానులు, అదేవిధంగా మరి అక్కడ మాధవ ఈవెంట్స్ అంటేనే మరి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమం అంటే డాన్స్. మరి జగన్మోహన్ రెడ్డి పాటకు కూడా వారు వేసినటువంటి డాన్స్ కు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఫిదా అయ్యారని మనం తెలియజేసుకోవచ్చు. రాజకీయంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి రేపు గనుక వైసీపీ గవర్నమెంట్ కనుక వస్తే, ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి బూచేపల్లికి ప్రమోషన్ ఉంటుందని కూడా వారంతా చెప్పినటువంటి పరిస్థితులు ఒకసారి అక్కడ స్టేజ్ మీద వచ్చిన వారంతా కూడా బూచేపల్లిని ఆశీర్వదిస్తూ ప్రజలను ఉద్రేకపరుస్తూ ఉత్తేజపరుస్తూ కూడా చేసినటువంటి ప్రసంగం రాజకీయంగా కూడా మరి రామతీర్థం తిరునాళ్ళలో చేసినటువంటి ప్రసంగం హైలైట్ అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రామతీర్థం తిరునాళ్ళకు సంబంధించి మరి అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా విశేషంగా ఆకట్టుకున్నాయని కూడా మనకు తెలుస్తా ఉంది. దీనిపై మీ స్పష్టమైనటువంటి కామెంట్ అని కూడా తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాం.